నవరాత్రులు వచ్చాయి కదండీ! ఇంకా సిల్వర్ సామాను గూడా దేవుడి రూమ్‌లో అన్నీ క్లీన్ చేస్తా. సిల్వర్ సామాను గూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఇవైతే ఎప్పుడూ పటాలకు పెట్టే ఉంటానండి. సిల్వర్‌వి పువ్వులనమాట వెండివి. నేను తీసుకున్న ఈ లిక్విడ్‌ని 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. సిల్వర్ మాత్రం చాలా బాగా క్లీన్ అవుతది. చూసారా? అలా వేసి తీసాను అంతే. వెంటనే ఎంత బాగా షైనింగ్ వచ్చిందో ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసామంటే ఇంకా గూడా నీట్‌గా క్లీనింగ్ అయిపోయి చాలా బాగా వస్తాయన్నమాట. చిన్న చిన్న విగ్రహాలు కానీ, వెండి వస్తువులు ఏవైనా గూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా మంచిగా క్లీన్ అవుతాయి. నేనైతే దేవుడి విగ్రహాలు చిన్న చిన్నవి వెండివి అయితే ఈ వాటర్‌తోనే క్లీన్ చేస్తాననమాట. ఇది మనకి ఫ్లిప్‌కార్ట్, అలాగే అమెజాన్‌లో కూడా అవైలబిలిటీ ఉంది. నేను చూపించిన విధంగా ఇదే మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! మీరు సెర్చ్ చేశారంటే దొరికేస్తదనమాట. పువ్వులేంటండి ప్రతీది కూడా విగ్రహాలు గాని అన్నీ చాలా నీట్‌గా క్లీన్ అవుతాయి. చూసారా పువ్వులైతే తళతళ మెరుస్తున్నాయి కొత్త వాటిల్లాగా. ఎంత బాగా వచ్చాయో నాకైతే ఊరికే చూసుకోవాలనిపించింది. అసలు విగ్రహాలైతే అసలు ఎంత బాగొచ్చాయో చూడండి. ఫస్ట్ వాటికున్న పసుపు బొట్లు అవన్నీ తీసేసి నార్మల్ వాటర్‌తో కొంచెం క్లీన్ చేసి తర్వాత ఈ వాటర్‌లో వేసేసా అంతే. చాలా బాగా క్లీన్ అయ్యాయి. వినాయకుడి విగ్రహం కానీ, లక్ష్మీదేవి అమ్మవారిది కానీ, అష్టోత్తరం చేసుకోవడానికి చిన్న పువ్వులున్నాయి కదా! ఇవైతే మరీ కుంకుమలో పడిపోయి ఉంటాయి ఎప్పుడు. ఇంక వీటిని కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటాను. సిల్వర్ ఐటెమ్స్ వరకు ఇట్లాగా ఈ వాటర్‌తో క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతాయి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదిగోండి క్లీన్ చేసిన తర్వాత అన్నీ అయితే ఇట్లాగ నేను డ్రైగా చేసుకోవడం కోసం ఇందులో వేసుకున్నాననమాట. చాలా బాగున్నాయి. మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో.